నాన్న అక్క వాళ్ళు పైసలు అడిగింది కదా, ఏమైనా సెట్ అయ్యాయా? అయ్యే మన దగ్గర 2 లక్షలు, మా సంబంధం 2 లక్షలు ఇస్తా అన్నాడు. ఇంకో 1 లక్ష సురేందర్ అడిగిన. 5 లక్షలు అయినాయా నాన్న? అక్కకు ఫోన్ చేసి చెప్పకపోయినా మరి వాళ్ళ టెన్షన్ ఏం తగ్గేది. పైసలు ఇంకా మన చేతికి రాలేదు కదా బిడ్డ, వచ్చినాక ఫోన్ చేసి సాయంత్రం మాట్లాడదాం. ఇక మనం 10 మంది రెడీ అయ్యి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టేద్దాం వాడి మీద. అన్న పోలీస్ స్టేషన్ కేసు అంటాను, ఏమైందన్నా? వాడి ఇంటికి తాళం పెట్టిన తమ్ముడు, స్విచ్ ఆఫ్ వస్తాను ఫోన్ కూడా. అవునా అన్న, మరి ఎట్లా ఈ సందీప్ కు 10 లక్షలు ఇవ్వకపోతే ఆగతట్లేడు కదా? ఇక మా మామని అడిగిన, మా మామ ఇంతవరకు సెట్ చేస్తారు వాళ్ళ పైసలు. నేను కూడా మా దోస్తుగారని అడిగిన 2-3 లక్షలు. అన్న నువ్వు ఇప్పుడు ఆ సందీప్ కు డబ్బులు ఇచ్చేది ఎందుకన్నా? వాడు ఇచ్చిన తర్వాత నువ్వు ఇత్తు తీరాదు. వాడు ఎవడో మనల్ని మోసం చేసిన అని చెప్పేసి మనం నమ్మిన మోసం చేస్తాం. అది కరెక్ట్ కాదు కదా. ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, 4 రోజులు ఎట్లా అట్లా 10 లక్షలు సెట్ చేసి ఇచ్చేద్దాం సందీప్ కు. నువ్వు ఇట్లా మంచితనంగా ఉండడం వల్లనే వాడు నీ దగ్గర అలసి తీసుకున్నాడు అన్న. ఏమో తమ్ముడిగా ఆ పైన దేవుడు అన్ని చూస్తుంటారు కదా, ఏదో ఒక రోజు మనకు మంచి జరగకపోతుందా? మన పైసలు మనం వడ్డీతో సహా వసూలు చేద్దాం, నువ్వేం బాధపడకు.